నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో జర్నలిస్టులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ కూడా ఈ దాడిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత విజయరెడ్డిపై సీఎం అంచెల్లో దాడి చేయడాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా పోజులు కొట్టే రేవంత్ రెడ్డి మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి లేక అడ్డమైన భాష మాట్లాడారా? ఆయన లేక బూతులు తిట్టారా అని నిలదీశారు. ఆడపిల్లను కూడా చూడకుండా బూదలో నూకేసి కొట్టి అసభ్యంగా ప్రవర్తించి వాళ్లకు అవమానం చేయడం ఎంత హేమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు జర్నలిస్టుల మీద ఏ దాడైతే ఇవాళ చేయడం జరిగిందో నిన్న కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో, దానికి తప్పకుండా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పడమే కాకుండా దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించాలని చెప్పి కూడా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు. మా పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు. అదే విధంగా కరెంటు పోయింది అని పోస్టు పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు. ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు. దయచేసి సంయమనం పాటించండి. అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది, వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది. కోటగిరి మండల కేంద్రంలోని సంకట విమోచన శ్రీ గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, జలదివాసం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో గల సంకట విమోచన గణపతి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చారణ మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, గోపూజ, జలదివాసం, పులదివాసం, ధాన్యదివాసం, ఫలదివాసం, యజ్ఞ హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి, అగ్రో చైర్మన్ కాసుల బాలాజు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పూల విఠల్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వందనాలు వందనమో బొజ్జారు పగనపయ్య, నీకు బంతి చేమంతి పూజలో బంగారు దేవ గణపయ్య. వందనాలు వందనమో బొజ్జారు పగనపయ్య, నీకు బంతి చేమంతి పూజలో బంగారు దేవ గణపయ్య. కోటి కోటి దండాలో కొండంత దేవ గణపయ్య, నీకు కోటొక్క భక్తుల పూజలో కరుముఖ దేవ గణపయ్య. కోటి కోటి దండాలో కొండంత దేవ గణపయ్య, నీకు కోటొక్క భక్తుల పూజలో కరుముఖ దేవ గణపయ్య. బొమ్మతో అవతరించినవు, పార్వతమ్మకే పుత్రుడైనవు, పార్వతమ్మకే పుత్రుడైనవు. ముక్కంటి పైనే కన్నెర్ర చేసి ముప్పు తిప్పలెన్నో నువ్వు వెట్టినవు, ముప్పు తిప్పలెన్నో నువ్వు వెట్టినవు. పిండి బొమ్మతో అవతరించినవు, పార్వతమ్మకే పుత్రుడైనవు, పార్వతమ్మకే పుత్రుడైనవు. ముక్కంటి పైనే కన్నెర్ర చేసి ముప్పు తిప్పలెన్నో నువ్వు వెట్టినవు, ముప్పు తిప్పలెన్నో నువ్వు వెట్టినవు. తండ్రి శూలంతో తలదీసెనా గుజ్జారు పగనపయ్య, నువ్వు గజదేవుని వైతివా గంగమ్మ పుత్ర గణపయ్య. వందనాలు వందనమో బొజ్జారు పగనపయ్య, నీకు బంతి చేమంతి పూజలో బంగారు దేవ గణపయ్య. బోలో విఘ్నేశ్వర భగవానికి జై. కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో 3 రోజులుగా గణపతి ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు బుధవారం రోజున ఉదయము
గణపతి పూజ పుణ్యాహవచనము, తర్వాత గోపూజ, తర్వాత యాగశాల ప్రవేశము, దేవతా స్థాపన జరగడం జరిగింది. రెండవ రోజు మొదటి రోజులో స్వామివారికి నీళ్ళలో జలాదివాసం చేయడం జరిగింది. రెండవ రోజు కూడా స్థాపిత దేవత పూజలు, తర్వాత ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయాదివాసం చేయడం జరిగింది రెండో రోజు. మూడో రోజు కూడా స్వామివారికి యంత్ర ప్రతిష్టాపన 10 గంటల 21 నిమిషాలకు, దాని తర్వాత స్వామివారి మూర్తి ప్రతిష్టాపన చేయడం జరిగింది. గ్రామంలోని అందరి సహాయ సహకారాలతోటి అంగరంగ వైభవంగా 3 రోజులు దివ్యంగా ఏ విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు చక్కగా తన పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈరోజు ఆలయంలో కూర్చొని అందరికీ భక్తులకు దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. కనుక ఆ వినాయకుడి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి, పిల్లాపాపతో ఉండి, చక్కగా అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండి స్వామివారి దర్శనం చేసుకొని అందరూ కూడా చక్కగా ఆ పిల్లాపాపతో అందరూ సుఖంగా ఉండి చక్కగా వర్షాలు పడి అందరూ కూడా సుఖంగా ఉండాలని మేము కుటుంబ సభ్యులము, తర్వాత ఈ కాలనీ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి నువ్వు రావు చేయవండి ఏం మహోత్సవ కార్యక్రమాన్ని మన సహచరులు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది. వారికి వినాయక నగర్ కాలనీ తరఫున స్వాగతం పలికాము. వారి పూజా కార్యక్రమంలో పాల్గొని అగ్రో సంస్థ చైర్మన్ కాసా బాలరాజు కూడా రావడం జరిగింది. ఇద్దరు ముఖ్య నాయకులు వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టాపన పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ పరిశీలించారు. విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ దుర్గంధంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి రోడ్లో గల జీవదాన్ హై స్కూల్ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కమిషనర్, అగ్నిమాపక అధికారులతో కలిసి తనిఖీ చేశారు. జీవదాన్ పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన టాయిలెట్స్ సక్రమంగా ఉండగా విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ మురికి కూపంగా దుర్గంధభరితంగా ఉండడంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ ఇలాగే ఉంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంపై ప్రశ్నించారు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై లేదన్నారు. పాఠశాల రికార్డ్స్, రిజిస్టర్, విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన రికార్డు చూపించాలని ప్రిన్సిపాల్ను కోరగా చూపించకపోగా నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ఈ విషయమై విద్యాశాఖ అధికారులకు చైర్మన్ ఫోన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల సమస్యలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పట్టణంలోని శాంతి టాకీస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ యశోద హాస్పిటల్ను చైర్మన్ ప్రారంభించారు. లో ప్రెషర్ అంటే బయటికి రాదు. కొన్ని ఇక్కడ రెండుకి వచ్చేసింది అవుతుందంటే కంపెనీలో హై ప్రెషర్ ఉందనుకోండి, కంపెనీ అతను ఏం చేస్తారు, ప్రెషర్ డిక్రీజ్ చేస్తారు. ఉండాలా మనం మాట్లాడుతున్నాం. ఆయన ఎవరు 1 or 2 days one day रहता ऐसा नहीं रहना and all permissions have to be displayed in your office. फोन करके प्रिंसिपल सर को फोन करके इनके पास वैसा లోపల రూమ్స్
బీపీ నార్మల్ సార్ 126 ట్యాబ్లెట్లో మాట్లాడుతున్నాను. ఈ రిపోర్ట్స్ చూసిన ట్యాబ్లెట్ అవసరం చేంజెస్ ఇవాళ శ్రీ యశోద హాస్పిటల్ డయాబెటీస్ అండ్ డెంటల్ స్పెషాలిటీ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది కామారెడ్డి పట్టణంలో. సో ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవనీయులు, అందరు కౌన్సిలర్స్, వారితో పాటు చాలామంది లోకల్ ప్రజలు, వ్యాపారస్తులు రావడం జరిగింది. అందరికీ మా ధన్యవాదాలు. మా దగ్గర షుగర్ క్లినిక్ ఉంది అండ్ దంత వైద్యం, డెంటల్స్కి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ మా దగ్గర సేవలు అవైలబుల్ ఉంటాయి. సో మీరు అవసరం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మా క్లినిక్ వచ్చి సందర్శించి మా సేవలను మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయని తెలంగాణకు వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. దీంతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, మేడ్చల్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వర్షం వాతావరణంలో వచ్చే మార్పులతో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. కాగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమవుతుందంటే ఆసుపత్రులకు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధితులు క్యూ కడుతుంటారు. ఇక ఈసారి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లతో పాటు డెంగీ, మలేరియాలు పంజా విసురుతున్నాయి. వర్షంతో పాటే వ్యాధులు ముసురుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జ్వరం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, వాంతులు, విరోచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిసిపోతోంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులు అంటున్నారు. వర్షాకాలం కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండడంతో విష జ్వరాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. 10 రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి హాస్పిటల్లో రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 100 మంది వరకు ఎక్కువగా ఓపీ ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్ బాధితులని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.